మహోన్నతులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నా పాద నమస్కారాలు. ఐదు మాట్లాడితే కొంచెం ఇబ్బంది. ఆయన గౌరవనీయులు డాక్టర్ చంద్ర శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత వేరే చేసి వెనుక నుండి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అంతకంటే కూడా ఈరోజు మన నెల్లూరుకు వచ్చి ఈ దేవాలయ పరిరక్షణ కోసం మన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా అభినందనీయ విషయము. వారికి భగవంతుడు అన్ని విధాల ఆయుర్వేదం ఇచ్చి ఈ కార్యక్రమం ఇంత పటిష్టంగా జరిపి ఈ దేవాలయాల పరీక్షణ జరపాలని మనస్ఫూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున శిరస్సు వహించి వారు మార్గదర్శనం చేసుకుంటూ కూడా కోరుకుంటారు. ఆదాయాన్ని బట్టి అర్చకులకు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానులే. ఆదాయంలో ఉన్న దేవాలయాల్లో అన్ని వసతులు ఉన్నాయి, లేని వాటిలో మాత్రం మంత్రి గారు కూడా ఈ అర్చక సమస్యల్ని ఎలా చేయాలి, వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం ఇవ్వాలనేది కమిషనర్ రాజు గారు ఆలోచిస్తున్నారు. త్వరలో వాళ్ళకి అందరికీ మంచి రోజులు వస్తాయి. ముందు మనం పనిచేసే దేవాలయ దేవుడు బాగా చూస్తే ఆయన ఒకరికి ఎదురు చూడకుండా మీ ఇంటికి అన్ని పంపిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం. ముందు మాత్రం ఆ ఆధారం గవర్నమెంట్ ఇస్తాము వాళ్ళు ఇస్తారు. ముందు మీరు చేయండి. మీరు చూసి మీకు నిదర్శనం మీకు ఈ మనుషుని ఆ భవనం నిలబడి కొంతమంది మహానుభావులు మన మాతలు రాసే తమ్ముడు ఉన్నారు. చిన్న దేవాలయం నేను ఆధారంగా చూస్తాను. మంత్ర బలంతో ఆ అమ్మవారి వెలుగులు ఆయన పూజ వెలుగు చిన్న దేవాలయం అంటే మాత్రం ఈ దేవుడికి ఎంతోడు అసభ్యకరమైనటువంటి విషయాలు కానీ అటువంటి కానీ లేకుండా బయలుస్తున్నారు చెప్పారు. ఖచ్చితంగా మేము ఒక ఉత్తర్వుల రూపంగా కూడా జిల్లా అంతా కూడా అందరినీ పంపిస్తాము. అటువంటి కార్యక్రమాలు వసతి గృహం లాగా సంక్షేమం వాళ్ళు అడిగారు. వాళ్ళు కూడా ఒకసారి మనం కూర్చొని మాట్లాడుతూ మీకు త్వరలో ఆ కార్యక్రమాన్ని ఒక ఏదో సత్రంలో ఖచ్చితంగా మీకు ఏర్పాటు అవుతుంది. చిన్నవాడు కూడా కమిషన్ గారికి మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో అర్చకులకి జీతాలు ఇవ్వడం అనేది చాలా కష్టతరంగా ఉంది. అది ఎలాగంటే నా మనసులో ఉండింది అది ఏంటంటే కొన్ని దేవాలయాలు ఆర్థిక స్థితిలో కలిగిన దేవాలయాలు ఉన్నాయి, కొన్ని ఫండ్స్ నిరుపయోగం ఉన్నాయి. వాటిని నేరుగా నాకు అధికారం లేదు, అయ్యగారికి తెలిపి అక్కడ ఈ కొంతమంది చిన్న దేవాలయ అర్చకులకి అందరూ స్కేల్స్ ఇవ్వాలనే కోరుతుంది. అది గజల్ శ్రీనివాస్ గారి ద్వారా కూడా మంత్రి గారికి కమిషనర్ మేడం గారు ఈ కార్యక్రమం తప్పనిసరిగా మన యువలు అందరూ కూడా అక్కడికి చాలా మంచి కార్యక్రమం చాలా బాగా చేస్తున్నాయి. మీరు వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోకపోతే వాస్తవంగా మేడం కొంచెం చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో విషయాలు సమానంలో కొన్ని విషయాలు చెప్పారు. అవన్నీ కూడా మేము నేర్చుకుంటాము. ఆ విధంగా కూడా మేము నడుచుకుంటామని మీకు తెలియజేస్తున్నాము. సిద్ధేశ్వర దేవస్థానం గురించి ఆలూరు శ్రీరాములు గారు చెప్పారు. అద్భుతమైనటువంటి దేవాలయాలు, దానికి మనసు ఉన్నాయి. ఆ మనసుని సద్వినియోగం ఎలా చేయాలనే దానికి మాకు వేద సంస్కృత పాఠశాల ఆ సముద్ర తీరాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. దానికి గౌరవమైనటువంటి శ్రీనివాస్ ఈ విషయాన్ని మినిస్టర్ గారికి కమిషనర్ గారికి కూడా తెలియజేస్తే ఆర్థిక పరిస్థితి ఏమి ఇబ్బంది లేదు, ఫైనాన్షియల్గా సమూహం చేసుకుంటారు. ఈ దేవాలయాల్లో జీతాలు రానటువంటి అర్చకులకి సర్ప్లస్ ఫండ్స్ ఉన్న దేవాలయాల నుంచి అత్యగా జీతం వరకు ఇవ్వగలిగేదానికి అందరి ద్వారా గవర్నమెంట్ కష్టాల ద్వారా కూడా మేము ప్రపోజల్స్ పంపించి తగిన ఉపయోగం మీకు అభివృద్ధి చేస్తారు. మీరు కూడా గవర్నమెంట్ కమిషన్ గారికి అత్యాసపడుతున్నారు. మీరు కూడా
ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గారికి అవకాశం ఇచ్చినటువంటి సభావనంగా కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.